వరల్డ్లో ఒక డేంజరస్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. నేపాల్లో జెన్జీస్, ఫ్రాన్స్లో ఆస్టెరిటీ స్ట్రైక్స్, జపాన్లో పిఎం రెసిగ్నేషన్. 2 సంవత్సరాల ముందు శ్రీలంక కొలాప్స్ అయింది. మరి ఇదంతా ఒక కోఇన్సిడెన్సా లేక ఒక పెద్ద ప్లానింగా? వీళ్ళకి కావాల్సిన వీళ్ళు డబ్బు తీసుకుంటారు రిటర్న్లో అండ్ కంట్రీని భూస్థాపితం చేస్తారు. మిగతా కంట్రీస్ లాగా ఒక పనినే మనం ఎక్కువగా చేస్తామని ఉండదు. మన దగ్గర ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చాలా స్ట్రాంగెస్ట్ పొజిషన్స్లో ఉన్నాం. ప్రపంచం క్రాక్స్ చూపిస్తుంది. ఇండియా ఒక లైట్ హౌస్ లాగా నిలబడుతుంది. భారత్ ఒక స్టోరీ చెప్తుంది. వెన్ అదర్స్ ఫెయిల్, ఇండియా విల్ రైజ్. ఫస్ట్ నేపాల్ గురించి మాట్లాడదాం. నేపాల్లో యూత్కి జాబ్స్ లేవు, కరప్షన్ ఎక్కువ, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఒక చిన్న స్పార్క్ని ఎన్జిఓస్, సోషల్ మీడియా దాన్ని యాంప్లిఫై చేసి 4 గింతలుగా చూపించారు. అదొక స్మాల్ ఎకనామీ కంట్రీ కాబట్టి ఎక్స్టర్నల్ షాక్స్ని తట్టుకోలేకపోయింది. ఫ్రాన్స్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా పెన్షన్ రీఫార్మ్స్ ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ప్రజల్లో చాలా కోపం వచ్చింది. వీధుల్లోకి దిగారు, ప్రొటెస్ట్ చేశారు. ఈ రీఫార్మ్స్ని ఐఎంఎఫ్ స్టైల్లో ఆస్టెరీ అంటారు. ఆస్టెరీ అంటే అర్థం ఏంటి అంటే సబ్సిడీస్ ని కట్ చేయాలి. ఎందుకంటే ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకున్నాం కాబట్టి ఐఎంఎఫ్ దీన్ని కట్ చేయాలి అంటది. ఫ్యూయల్ ప్రైసెస్ పెంచండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి. పెన్షన్స్ తగ్గించండి, ట్యాక్సెస్ పెంచండి అని ఐఎంఎఫ్ చెప్తుంది. సేవ్ మనీ అండ్ రీపే లోన్స్. దానివల్ల రిజల్ట్ ఏంటి? జనాల మీద బర్డన్ పెరుగుతుంది. దీన్ని ఐఎంఎఫ్ ఆస్టెరిటీ అంటారు. ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి. జపాన్ కరెన్సీ ఎన్. సో ఎన్ క్రాష్ అయ్యి ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయ్యాయి. పిఎం రిజైన్ చేయాల్సి వచ్చింది. యూత్ లో శాలరీస్ పెరగకపోవడం వల్ల ఒక ఫ్రస్ట్రేషన్. జపాన్ ఒక 5th లార్జెస్ట్ ఎకనామీ ఉంది, అది విషయం మీ అందరికి తెలిసిందే. అయినా ఇలాంటి కంట్రీస్ లో కూడా సిస్టమ్ లో క్రాక్స్ డెవలప్ అయ్యాయి. శ్రీలంక 2022లో శ్రీలంక కొలాప్స్ ఒక నైట్ మేర్. డెట్ టు జీడిపి రేషియో 120% కి రీచ్ అయింది. అసలు డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి? డెట్ టు జీడిపి అంటే ఒక కంట్రీలో ఉన్న లోన్స్ వర్సెస్ ఒక ఇయర్ లో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 10 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, లోన్ 15 లక్షలు ఉంది అనుకోండి. సో అక్కడ మీ డెట్ టు జీడిపి రేషియో ఎంత అయింది? 150%. దీన్నే డేంజర్ జోన్ అంటాం. శ్రీలంక రీపే చేయలేకపోయింది. ఐఎంఎఫ్ ఆస్టెరిటీ పక్కన పడింది. ఫ్యూయల్, ఫుడ్, మెడిసిన్ క్రైసిస్ వల్ల జనాలు సర్వైవ్ అవ్వలేక రివోల్ట్ చేశారు. రూట్ కాజ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ టర్మ్ అనేది చాలా విని ఉంటారు. బేసికలీ ఇన్ఫ్లేషన్ అంటే మనం కొనగలిగే వస్తువుల్ని ఏవైతే ఉప్పు, పప్పు, నిప్పు ఉంటాయో అవన్నీ పెరిగాయి చూడండి. ఆ రేట్లు పెరగడం దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. అయితే ఈ కంట్రీస్లో ఎందుకు ఇంత రివోల్ట్ వచ్చింది అంటే ఐఎంఎఫ్ ఆస్టెరిటీ, ఎన్జిఓస్. అంటే ప్రపంచంలో చాలా ఎన్జిఓస్, పేరుకే ఎన్జిఓస్ ఉండి కూడా ఎలాంటి ఒక సిచ్యువేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి. ఏదన్నా కంట్రీలో కొంచెం ఇన్స్టెబిలిటీ ఉంటే వాళ్ళు ఫండ్ చేసి దీన్ని మ్యాగ్నిఫై చేసి గవర్నమెంట్స్ని టాపుల్ చేస్తారు, పడేసేలాగా చేయగలుగుతారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్, ప్రపంచంలో డబ్బు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మారుస్తూ ఉంటారు. అది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అబ్స్ట్రక్ట్ అవుతుంది. వీళ్ళ ఈ ఎన్జిఓస్ పని ఏంటి అంటే అక్కడికి వెళ్ళి అది డీస్టెబిలైజ్ చేసిన తర్వాత వీళ్ళకి కావాల్సిన వీళ్ళు డబ్బు తీసుకుంటారు రిటర్న్లో అండ్ కంట్రీని భూస్థాపితం చేస్తారు. సో డైరెక్ట్గా మీకు హ్యాండ్ కనిపించకపోయినా గ్లోబల్ ఫైనాన్షియల్ సైకిల్లో మాత్రం కొంచెం వీక్ ఎకనామీస్ని ఇలానే షేక్ చేస్తారు. ఇండియాలో పిక్చర్ డిఫరెంట్. డెట్ టు జీడిపి రేషియో 81%. మోస్ట్లీ మన డెట్ కూడా డొమెస్టిక్ డెట్. అంటే మనం ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర ఎటువంటి లోన్స్ ఎక్కువ మోతాదులో తీసుకోలేదు. మన లోన్ ఏదైతే ఉందో అది మన లోకల్ బ్యాంక్స్ దగ్గరే ఉంది. సో ఫారెన్ డిపెండెన్సీ అనేది చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్లో పెట్టడానికి ఆర్బీఐ ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్కింగ్ ఇస్తుంది. దాన్ని 2 to 6% లో ఉంటే మనం ఒక కంట్రోలబుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయి ధరలు చాలా పెరిగిపోతున్నాయంటే ఆర్బీఐ లిక్విడిటీ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దానివల్లనే రేట్లు ఆటోమేటిక్గా కిందకి వస్తాయి. నడవకపోయినా బిజినెసెస్ మీకు ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీకు తెలియకుండానే ఒక బ్యాక్ బోన్ లాగా ఆర్బీఐ యాక్ట్ చేస్తుంది. ఎస్, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ మనకు ఒక ఛాలెంజే. అప్పుడప్పుడు దాని మీద జనాలు కోప్పడుతూ ఉంటారు. మీరు చూస్తుంటే లేటెస్ట్గా ఎస్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి నార్త్ ఇండియాలో చాలా పెద్ద గొడవలే జరిగాయి. కానీ దీనివల్ల సిస్టమ్ ఏం షేక్ అవ్వదు. ఇన్ సింపుల్ టర్మ్స్ మనది ఒక చాలా డైవర్సిఫైడ్ ఎకానమీ. మిగతా కంట్రీస్ లాగా ఒక పనినే మనం ఎక్కువగా చేస్తామని ఉండదు. మన దగ్గర ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చాలా స్ట్రాంగెస్ట్ పొజిషన్స్లో ఉన్నాం. పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, పర్ఫార్మింగ్ డెమోక్రసీ ఉంది, గ్లోబల్ లీడర్షిప్, G20, బ్రిక్స్లో ఇండియా రైజ్ అవ్వడం. బేసికలీ బ్రిక్స్ ఒక డాలర్కి ఆల్టర్నేట్గా
రెడీ అయిపోతుంది. అఫ్ కోర్స్ దీన్ని చైనా ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. మాట్లాడాలి అంటే ఇంకో 10 minutes ఎక్స్ట్రా పడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రపంచం క్రాక్స్ చూపిస్తుంది. ఇండియా ఒక లైట్ హౌస్ లాగా నిలబడుతుంది. భారత్ ఒక స్టోరీ చెప్తుంది. వెన్ అదర్స్ ఫెయిల్ ఇండియా విల్ రైజ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా, నేపాల్, ఫ్రాన్స్, జపాన్, శ్రీలంకలో అన్రెస్ట్కి రీజన్స్ ఏంటి, IMF ఆస్టెరిటీ, డెట్ టు జీడిపి ట్రిగర్స్ ఇలా డేంజరస్ జోన్లో ఎలా వెళ్తాయి అనే నాలెడ్జ్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. అయితే భారతదేశం మాత్రం ఒక యూనిక్ స్టోరీ, రెసిలియంట్, స్ట్రాంగ్ అండ్ రైజింగ్. జై హింద్.